హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడైతే మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అల్యూమినియం వద్దు స్టీల్ ముద్దని పెద్దలు చెప్పలేదు కదా. మనకి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్లో కూడా కుక్కర్ వచ్చేసిందండి. యాక్చువల్గా అయితే అల్యూమినియం కుక్కర్ మనం ఇంతకుముందంతా వాడాము. అయితే అల్యూమినియంలో తినడం వల్ల మనకి క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు కదా. అది ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది నాకు తెలీదు. నేనైతే చాలా చర్చ చేశాను. అయితే షోరూమ్స్కి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేశాను. ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే రాదు అని చెప్పారు. క్యాజువల్గా అయితే పెద్దవాళ్ళు సిల్వర్లో కానీ స్టీల్లో కానీ తింటే మంచిది, అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కానీ పాత్రలను అస్సలు వాడకూడదని చెప్పారు. మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. అసలు అల్యూమినియం పాత్రలు నిజంగా వాడకూడదంటే. మనం కుక్కర్స్ కూడా ఎక్కువ ప్రెషర్ కుక్కర్, పప్పు కుక్కర్ వాడతాం కదా, అది కూడా యాక్చువల్గా మనకు అల్యూమినియమే వస్తుంది. ఇప్పుడైతే ఏమైందంటే దాదాపు 3-4 ఇయర్స్ అయింది స్టెయిన్లెస్ స్టీలే వస్తుంది. అలాగే రైస్ కుక్కర్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిందండి. 1.5 లీటర్స్ కానీ 2.5 లీటర్స్ కానీ 2 లీటర్స్ కానీ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడ చూడు ఉన్నాయండి. ఇది వచ్చేసి అనంతపూర్ ప్రెస్టేజ్ షోరూమ్ అనమాట. అయితే షోరూమ్కి వెళ్ళాము. స్టోర్ రూమ్లో స్టాక్ పెద్ద ఉన్నాయి, చిన్నవి లేవని చెప్పారు. అయితే వాళ్ళ దగ్గరే సపరేట్ ప్రెస్టేజ్ షాప్ ఉంటుంది కదండి, ప్రెస్టేజ్ షాప్లో వెళ్ళి తీసుకున్నాం అనమాట. నాకైతే 2,700 పడ్డదనమాట. అయితే మనకు వచ్చేసి బౌల్ ఒకటేనండి వచ్చిండేది స్టెయిన్లెస్ స్టీల్లో. ఒక బౌల్ వచ్చేసి మనకి 2,700 చెప్పారు. 2 బౌల్స్ తీసుకుంటే సపరేట్ బౌల్ కావాలంటే 600 అంట. ఇంకా నేను సపరేట్ బౌల్ అయితే అడిగాను, కానీ ఇప్పుడు స్టాక్ లేదు, ఒక 5 డేస్ తర్వాత రమ్మన్నారు. ఓకే, 5 డేస్ తర్వాత వెళ్ళి పర్చేస్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఇది తీసుకున్నానండి. నిజంగా అయితే క్వాలిటీ చాలా మందం ఉందండి. ఈ స్టీల్ అనేది గిన్నె కూడా చాలా మందం ఉందన్నమాట. చూసారు కదా, వైర్ కూడా, ప్లగ్ కూడా, మనకి మెజర్మెంట్ కప్ కూడా ఇచ్చారు. అలాగే స్టిక్ కూడా ఇచ్చారు. ఎందుకంటే స్టిక్ ప్లాస్టిక్ది, మనం ఇంకా చూసి యూజ్ చేసుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ లెగ్ కాబట్టి పర్లేదు. మనం స్టీల్ గిన్నె, అదే స్టీల్ గరిట కూడా వాడచ్చు అనమాట. చూసారు కదా, గిన్నె అయితే నిజంగా చాలా మందం ఉందండి. చేతితో పట్టుకొని చూస్తే వెయిట్ ఉంది. అలా అయితే అల్యూమినియం మనకి ఈ రేంజ్లో రాదనమాట. మీకు ఎవరికైనా కావాలి రైస్ కుక్కర్ అంటే, ఇప్పుడు మనకి ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. యాక్చువల్గా తెలుసనే అనుకోవచ్చు కొందరు. మీకు కూడా కావాలంటే ఇప్పుడు ప్రెస్టీజ్ షోరూంలో కానీ మీ ఊర్లో ఏవైతే షాప్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి.